అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ కవి పరిచయాల గురించి తెలుసుకుందాము. ఎందుకంటే కవి పరిచయాలు అనేవి కూడా చాలా ముఖ్యమైనవే. ఎగ్జామ్లో మొదటి బిట్లో 5 మార్క్స్ కి ఒక కవి పరిచయం అడగడం జరుగుతుంది. కవి పరిచయం అనే కాకుండా సందర్భ సహిత వాక్యాలకు కానీ మనం ఏ ప్రశ్నకి జవాబు రాయాలన్నా ముందు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన కవిని కాస్త పరిచయం చేయాలి కాబట్టి కవి పరిచయం కూడా చాలా ముఖ్యమైనవి. మనకున్నవి 2 యూనిట్లు. మొదటి యూనిట్లో 3 కవులు ఉంటారు, రెండవ యూనిట్లో 3 కవులు ఉంటారు. కాబట్టి 6 కవుల గురించి తెలుసుకుందాము. ముందైతే ఈ వీడియోలో మొదటి యూనిట్ ప్రాచీన పద్య భాగం యొక్క కవి పరిచయాలను తెలుసుకుందాము. మొదటి యూనిట్ పద్య భాగంలో పాఠ్యాంశాలు కవుల పేర్లు చూడండి. ధర్మజుని వాక్చాతుర్యం, విభీషణ శరణాగతి, గుణనిధి కథ. ఈ 3 కవుల గురించి తెలుసుకుందాము. ముందుగా ధర్మజుని వాక్చాతుర్య పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దాం. ధర్మజుని వాక్చాతుర్యం అనే పాఠ్యాంశానికి రచయిత గారు తిక్కన సోమయాజి. ఈ పాఠ్యాంశాన్ని మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయ శ్వాసం నుండి తీసుకోబడింది. కవి తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవిగా ఉండేవాడు. తిక్కన యొక్క బిరుదులు చూడండి. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ఇవి 2 తిక్కన గారి యొక్క బిరుదులు. తిక్కన మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. తిక్కన మహాభారతంలోని విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం దాకా 15 పర్వాలని తెలుగులోకి అనువాదించాడు. అంటే మొత్తం 18 పర్వాలు కదా. అందులో విరాట పర్వం నుండి మొదలుపెట్టి స్వర్గారోహణ పర్వం దాకా 15 పర్వాలను తెలుగులోకి అతను అనువాదించారు. ఇప్పుడు ఇక తిక్కన రచనలు చూడండి. ఆంధ్ర మహాభారతము, నిర్వచనోత్తర రామాయణము, విజయసేనము, కవి సార్వభౌమ ఛందస్సు, కృష్ణ శతకము, ఇవన్నీ తిక్కన గారి రచనలు. ఇప్పుడు తిక్కన రచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, తిక్కన పాతబడ్డ మాటలను కవిత్వంలో ప్రయోగించడు. అంటే కొత్త పదాలతోనే తన రచనని చేస్తాడు. అలతి అలతి పదాలతో మహాభారతాన్ని నిర్మించాడు. అంటే చిన్న చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా సామాన్యులు కూడా చదువుకునే రీతిలో నిర్మించాడు. తిక్కన భారతంలో నాటకీయ శైలిని ప్రవేశపెట్టి రంగస్థలం మీద పాత్రలు కదలాడుతున్న అనుభూతిని కల్పించాడు. అతని యొక్క రచన ఏ విధంగా ఉంటుందంటే, ఆ రంగస్థలం పైన, ఆ స్టేజ్ పైన నిజంగా ఆ మహాభారతంలోని పాత్రలు నిజంగా కళ్ళ ముందు కదలాడుతున్నట్లు అనిపించేలాగా వారి యొక్క రచన విధానం అనేది ఉంటుంది. ఇక తిక్కన యొక్క వ్యక్తిత్వాన్ని కేతన గారు ఈ విధంగా అన్నారు. తిక్కన సుకవీంద్ర బృంద రక్షకుడు అని కేతన తిక్కన వ్యక్తిత్వాన్ని గురించి ఆవిష్కరించారు. ఇది మొదటి యూనిట్ ధర్మజుని వాక్చాతుర్యం అనే పాఠ్యాంశం యొక్క రచయిత తిక్కన గారి గురించి. ఇక రెండవ పాఠ్యాంశము విభీషణ శరణాగతి. విభీషణ శరణాగతి కవి గారు గోన బుద్ధారెడ్డి. ఈ పాఠ్యాంశాన్ని రంగనాథ రామాయణంలోని యుద్ధకాండం నుండి తీసుకోబడింది. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందిన కవి. ఈ రంగనాథ రామాయణం అనే రచన తెలుగులో వెలువడిన రామాయణాల్లో ఇది మొదటిది అని చెప్పవచ్చు. అయితే తండ్రి విఠలనాథుడి కోరిక మేరకు రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి రచించారు. తన తండ్రి కోరిక మేరకు ఈ రంగనాథ రామాయణాన్ని రచించారు. గోన బుద్ధారెడ్డి ఈ రామాయణంలోని వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూనే కొన్ని వాల్మీకి రామాయణంలో లేని విషయాలు కూడా ఇందులో చేర్చారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని చూస్తూ అందులో లేని విషయాలను కూడా ఇందులో రచించారు. ఈ రంగనాథ రామాయణాన్ని ద్విపద కావ్యంగా అందరికీ చక్కగా అర్థమయ్యే రీతిలో 17,290 ద్విపదలతో కవి దీన్ని రాశాడు. ద్విపద అంటే చాలా సార్లు చెప్పాను, అంటే 2 పాదాల్లో సాగిపోతుంది. 2 లైన్స్ లో ఉండేది ద్విపద. ఆ ద్విపదలో 17,290 ద్విపదలతో కవి దీన్ని రాశారు. ఈ రామాయణము పాడుకోవడానికి, చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ రంగనాథ రామాయణంలోని పాత్రలు కానీ చూడగానే మనసుని ఆకట్టుకునేలా ఎంతో అందంగా, అద్భుతంగా వర్ణించారు కవి గోన బుద్ధారెడ్డి గారు. ఇక 3వ పాఠ్యాంశము గుణనిధి కథ. ఈ గుణనిధి కథ యొక్క కవి గారు శ్రీనాథుడు.
ఈ పాఠ్యాంశాన్ని కాశీఖండము చతుర్థ శ్వాసంలో నుంచి తీసుకోబడింది. శ్రీనాథుడు క్రీస్తు శకం 1385 నుండి 1475 మధ్య కాలంలో జీవించారు. శ్రీనాథుడు కొండవీటి రెడ్డి రాజుల ఆస్థాన కవిగా చెప్పవచ్చు. ఇప్పుడు శ్రీనాథుడి యొక్క రచనలు చూడండి. మరుత్తటార్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర వంటి ఎన్నో కావ్యాలు రచించారు. శ్రీనాథుడు తెలుగు సాహిత్య చరిత్రలో పురాణ యుగానికి అంటే పురాణంలో యుగానికి ప్రబంధ యుగానికి మధ్య శ్రీనాథుడి కావ్యయుగకర్తగా ఎంతగానో ప్రసిద్ధికెక్కాడు. వీరు సకల విద్య సనాథులు. వీరి జీవిత కాలంలో ఎన్నో రాజస్థానములను దర్శించి సన్మానాలు కూడా పొందాడు. ఇతడు గౌడ డిండిముని అంత గొప్పటి కవి శ్రీనాథుడు. ఇక చివరగా శ్రీనాథుడి కవితా లక్షణాలు చూడండి. వారి యొక్క కవితా లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మొదటిది ఉద్దండలీల, రెండవది ఉభయ వాక్రౌడి, మూడవది రసాభ్యుచిత బంధము, నాలుగవది సూక్తి వైచిత్రి అనేవి శ్రీనాథుడి కవితా లక్షణాలు. ఈ కవితా లక్షణాలు తన కవిత్వంలో ఉన్నాయని శ్రీనాథుడే చెప్పుకున్నారు. ఇవి 3 పాఠ్యాంశాల యొక్క కవి పరిచయాలు. మరొక 3 కవి పరిచయాలు మరో వీడియోలో తెలుసుకుందాము. ధన్యవాదాలు.